టోటల్ ఏజెస్ ఆఫ్ ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నారట, జయంత్, ప్రేమ్, సాగర్. సారాంశ్. The total of the ages of Jayant, Prem and Saransh. జయంత్ కి, ప్రేమ్ కి, సారాంశ్ ఈ ముగ్గురు వయస్సుల మొత్తము 93 సంవత్సరాలు. 93 సంవత్సరాలు. 10 years ago అంటే 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము వాళ్ళ యొక్క వయసుల నిష్పత్తి ఎంత సార్? 2:3:4. 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత? 2:3:4. నేను మీకు అన్నాను, నాకు ఇప్పుడు వయసు 35 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితము నా వయసు ఎంత సార్? 33. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 సంవత్సరాల క్రితము ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితము అంటే 20 - 3 17. 10 సంవత్సరాల క్రితము, రైట్, 10 సంవత్సరాల క్రితము 2x అంటే ఇప్పుడు నా వయసు ఎంత? 2x + 10 అంతే కదా సార్? -10 చేస్తే 2x వచ్చింది. ఇది 3x - 10, ఇది 4x - 10, 4x - 10. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 2x + 10, ఇది 3x + 10, ఇది 4x + 10 ఈజ్ ఈక్వల్ టు 93. 9x ఈజ్ ఈక్వల్ టు 63 అంటే x అంటే 7. x 7 అవుతే క్వశ్చన్లో ఏమన్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సారాంశ్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సారాంశ్. ఈ ఈక్వేషన్ సార్ ఎక్స్లు వైలు మీరు యూజ్ చేయరు కదా సార్? అవసరమే లేదు కన్నా, జస్ట్ మీకు నేను చెప్పడానికి యూజ్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్కి కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు? 10 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము సారాంశ్ ఏజ్ 4 మల్టిపుల్ అంటే ప్రస్తుతము ఆ 4 మల్టిపుల్కి +5 యాడ్ చేయాలి అంతే కదా సార్? 2 సంవత్సరాల క్రితము నా వయసు 33. 33కి 2 కలిపితే 35 వస్తుంది. 35కి 2 తీసేస్తే 33 వస్తుంది. దీని నుంచి ఇది తీసేస్తే నాకు 4x రావాలి. దీని నుంచి దీన్ని తీసేస్తే నాకు 4x. 4x + 10 నుంచి -10 చేస్తే నాకు 4x. కాబట్టి 4x + 10. నా 10ని 4 తోటి డివైడ్ చేస్తే 4 2 8 2. ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి. ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి. 4 8 32. 4 8s are 32 + 2. 4 9s are 36 + 2. 2 వాల్యూలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. సపోజ్గా 34 పెట్టుకున్నాను అనుకోండి. 34 పెట్టుకుంటే ఏమొస్తుంది? 4 6s are 24 + 10 అంటే ఇది 34. ఇదేమవుతుంది? 4 6s are 3 6s are 18 + 10 28. 2 6s are 12 + 10 22. సమ్ ఏమవుతుంది? యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ దేంతో ఎండ్ అవ్వాలి? 3తో ఎండ్ అవ్వాలి. అంటే 34 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. 34 ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 4x + 10 వరకు 10 సంవత్సరాల క్రితము సారాంశ్ వయస్సు 4 మల్టిపుల్ అంటే ఇప్పుడు ఎంత ఉండాలి? 4x + 10. 10ని 4 తోటి డివైడ్ చేస్తే 4 2 8 శేషం 2. ఆన్సర్ 4 తోటి డివైడ్ చేస్తే శేషం 2 రావాలి. ఇది కాదు, ఇది కాదు. 34 38 ఏదో ఒకటి రైట్. 34 అని అనుకుంటే దీంతోటి చేస్తే 34 వచ్చింది. 4 6 24 + 10. 6 తోటి చేస్తే 6 3 18 + 10 28. 2 6 12 + 10 22. 22 + 28 50 + 34 84. నాకు యూనిట్ డిజిట్ 3 రావాలి. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? రైట్, నాకు 4 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెము ఒక స్టెప్ బదులు ఒక స్టెప్ అడిషనల్గా తీసుకుంటుంది. మంచి ప్రాబ్లమ్స్. నౌ ఇది కూడా చూడండి. క్వశ్చన్ చదవండి సార్. క్వశ్చన్ చదవండి. The sum of the ages of a father
అండ్ హీజ్ అ సన్, ఇట్ ఈస్ 100 years. ఒక తండ్రి అతని కొడుకు వయస్సులను కూడితే వచ్చే వాల్యూ 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. 5 years ago దేర్ ఏజెస్. చాలా మంచి క్వశ్చన్. ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. నేను దీనికి గ్యాప్ మెథడ్ తోటి సాల్వ్ చేస్తాను. గ్యాప్ మెథడ్ చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్ సార్. గ్యాప్ మెథడ్. గ్యాప్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రజెంట్ రాస్తాము, ప్రస్తుతము, గతము, కొన్ని సంవత్సరాల తరువాత ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ రాస్తాము. ఇక్కడ ఏమేం క్యారెక్టర్స్ ఇచ్చాడు? ఫాదర్ ఇచ్చాడు, సన్ ఇచ్చాడు. ఫాదర్ ఇచ్చాడు, సన్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదవండి. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈస్ 100 years. ప్రస్తుతము తండ్రి ప్లస్ కొడుకు, తండ్రి ప్లస్ కొడుకు, వీటి ఇద్దరి మొత్తము ఎంత అన్నాడు? వయసుల మొత్తము 100 సంవత్సరాలు అన్నాడు. 100 సంవత్సరాలు అన్నాడు. 5 years ago ప్రజెంట్ నేను ఎక్స్ అనుకుంటే 5 సంవత్సరాల ముందు అంటే ఎక్స్ మైనస్ 5. 5 సంవత్సరాల ముందు అంటే ఎంత? ఎక్స్ మైనస్ 5. ఎంతుంది నిష్పత్తి? 2:1. 2:1. ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years. 10 సంవత్సరాల తరువాత. చాలా మంచి క్వశ్చన్ సార్, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్స్ ప్లస్ 10. క్వశ్చన్ని నేను ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇంతవరకు అందరికీ క్లియరా సార్? ప్రస్తుతము ఒక తండ్రి అతని కొడుకు రెండు కూడితే 100 సంవత్సరాలు రావాలి. 5 సంవత్సరాల క్రితము, 5 సంవత్సరాల క్రితము కాబట్టి ఎక్స్ మైనస్ 5. 10 సంవత్సరాల తరువాత అంటే ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ ప్లస్ 5. ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? బాటమ్ అప్ అప్రోచ్. ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ నుంచి ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ నుంచి వెళ్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది 10 సంవత్సరాల తరువాత, ఇది 5 సంవత్సరాల ముందు. గ్యాప్ ఎంత సార్? 15 ఏళ్ళు. ఇప్పుడు నేను 2023లో ఉన్నాను అనుకుందాం. 3 సంవత్సరాల ముందు ఎంత అవుతుంది? 2026. 2 సంవత్సరాల వెనకాల ఎంత అవుతుంది? 2021. 2021కి 26కి తేడా ఎంత? 5. 5 సంవత్సరాలు వెనకాల 10 సంవత్సరాలు ముందు, 10 వెనకాల. ఇప్పుడు మీరు ఎట్లున్నారు సార్? 2 అడుగులు ముందుకేశారు, 1 అడుగు వెనక్కేశారు. అంటే మొత్తము 1 అడుగు వెనక్కేసి 2 అడుగుల తర్వాత రావాలంటే మొత్తము 3 అడుగులే కదా డిఫరెన్స్. ఎక్స్ ప్లస్ 10కి ఎక్స్ మైనస్ 5కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 15. లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎంత కనబడుతుంది? 15. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. ఇది 5, ఇది 3. నాకే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 5, 3. అరే ఇక్కడ చూడండి సార్, లాజికల్గా ఆలోచిద్దాము. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. గ్యాప్ ఎంత ఉంది? 3. అరే ఇక్కడ గ్యాప్ ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత అంటే నాన్నకు 15 ఏళ్ళు ఎక్స్ట్రా అవుతాయి, కొడుకు కూడా 15 ఏళ్ళు ఎక్స్ట్రా అవుతాయి. గ్యాప్ సమానం కదా. 2, 5 గ్యాప్ ఎంత ఉంది? 3. 1, 3 గ్యాప్ ఎంత ఉంది? 2. ఇద్దరికి 15 సంవత్సరాలు దాటిన తర్వాత గ్యాప్ వాల్యూ సేమ్ ఉండాలి, కానీ గ్యాప్ వాల్యూ సేమ్ ఉండట్లేదు. రైట్? ఇక్కడ గ్యాప్ 2, ఇక్కడ 2 గ్యాప్ 1. దీన్ని 2 తోటి లబ్ధం చేద్దాం. దీన్ని 2 తోటి లబ్ధం చేద్దాం. లబ్ధం చేస్తే ఏమవుతుందో చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి సార్. నేను ఒక 5-6 క్వశ్చన్లు ఈ మోడల్లో దీని తర్వాత సాల్వ్ చేస్తాను. అంటే ఫాదర్ ఈజ్ టు సన్
ఏమవుతుంది 4:2. ఇదేమవుతుంది 5:3. ఇక్కడ గ్యాప్ 1, ఇక్కడ కూడా గ్యాప్ 1. గ్యాప్ ఎప్పుడు సమానం కావాలి. గ్యాప్ సమానం ఎందుకు సార్ అని అంటే తండ్రికి 15 సంవత్సరాలు దాటితే కొడుకు కూడా 15 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పుడు మా డాడీ వయసు 60 సంవత్సరాలు, నెక్స్ట్ ఇయర్ 61. మా నాన్నకు 61 అయ్యి నాకు సేమ్ ఏజ్ ఉండదు కదా సార్. సంవత్సరం దాటిందంటే కొడుక్కి దాటుతుంది, తండ్రికి దాటుతుంది. సో ఈ సేమ్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. 5, 3 డిఫరెన్స్ 2, 2, 1 డిఫరెన్స్ 1. ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని 2 తోటి లబ్ధం చేశాను. 4:2, 5:3. ఇక్కడ గ్యాప్ సేమ్ రావాలి. గ్యాప్ ఎంత వచ్చింది? 1 part. 1 part ఈజ్ 15 లెఫ్ట్ హ్యాండ్ సైడ్. 1 part 15 అవుతే 4 parts ఎంత అవుతుంది? 60. 2 parts ఎంత అవుతుంది? 30. ఇది 5 సంవత్సరాల ముందు అంటే 5 సంవత్సరాల తర్వాత 65. ఇది 30 అంటే ఇది 35. అంతే కదా సార్. 35కి 5 తీసేస్తేనే 30. 65 + 35 ఎంత? 100. ఫినిష్. ఆర్ యూ ఆల్ విత్ మీ? గ్యాప్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్ సార్, చాలా ఇంపార్టెంట్ మెథడ్. మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రస్తుతము తండ్రికి కొడుక్కి మధ్యలో వాళ్ళ వయసుల మొత్తము 100 ఏళ్ళు అన్నాడు. 5 సంవత్సరాల ముందు వాళ్ళ తండ్రి కొడుకుల యొక్క వయసు యొక్క నిష్పత్తి 2:1 అన్నాడు. 10 సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల యొక్క వయసుల నిష్పత్తి 5:3 అన్నాడు. పాయింట్ బై పాయింట్ చేద్దాం. ఈ 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తరువాత గ్యాప్ ఎంత? 15. 5 వెనకాల 10 ముందు. ఓకే, ఈ గ్యాప్ ఏమో సేమ్ లేదు. ఇది 3 ఉంది, ఇది 2 ఉంది. 2, 1 గ్యాప్ 1, 5, 3 గ్యాప్ 2. 1, 2 కాసాగ ఎంత? 2. దీనిని 2 తోటి లబ్ధం చేశాను. అంటే ఇది 4:2, ఇది 5:3. 4, 5